చూడు బొంగు నేరుగా ఉన్నాడంటే ఆయన టీవీ ఆపేప్ప దీని మాటలు బాగా రికార్డ్ అవుతాయి. ఎవడంట ఎవడోడు ఇప్పుడు అవునా రెడీ అయిపోయినాడా? ఎప్పుడు అంటుంది 7 సంవత్సరాల కిందటి అంట పో. ఓకే అయిపోయినాడా? ఫిక్స్ అయిపోయినావా? మళ్ళీ పెద్దదనం అయినాక మనసు మార్చుకోకూడదు. వాళ్ళ అమ్మమ్మని ఏమంటుంది, నేనే మీ ఇంటికి వస్తే గనా అన్నం తే అంటే నువ్వు నాకు తెచ్చి పెట్టాలా, నేను నీకు పెట్టి అంత సీన్ ఉండదు, పెడితే నీ కొడుకు పెట్టుకోవచ్చు అని చెప్పింది. అవునా? వద్దు ఎండ చేయి పడి తగిలే పాప. మా ఎండ కోసుకుంటావు లెక్కి అవతారం చేస్తుంటావు. చూడు ఇది మాట్లాడట్లే అంటే మా బొంగు చెరువుగా ఉన్నాడు అంతే కదా. ఇల్లు కత్తి తెగుతుంది లక్ష్మి మీ బొంగు చెరువుగానే కదా. యా పక్క ఉన్నాడు చెప్ప, నేను వస్తాను నాకు చూపించాలని నీ మొగుడిని. బస్తీ సవాలంటే నిజంగా చూపిస్తావు కదా. ఓయమ్మో నేను వస్తే అంటే పెళ్లి ముహూర్తమే పెట్టించేస్తుందంట. పెళ్లి ముహూర్తమే లగ్నమే పెట్టించుకునేస్తుందంట. నేను వస్తే ఖచ్చితంగా పెట్టించుకుంటావా? సరే పెట్టించుకునేస్తుందంట. పెళ్లి పత్రికతో మీ బావని పిలుచుకొని వస్తావా? వస్తావా వీడికి? రా, నన్ను మర్చిపోవద్దు. అరుణానే నా నెంబర్ ఎందుకు నీకు? నీ మూడికి ఇస్తావా? నా నెంబర్ వచ్చి నీ లవర్కి ఇస్తావా? ఏం నీ మగుడే కదా. ఏంటంట పెళ్లి పత్రిక ఎత్తుకొచ్చిస్తావా? ఎప్పుడు ఎత్తుకొచ్చిస్తావా? 2 సంవత్సరాల దాకా నా నెంబర్ నువ్వు గుర్తుపెట్టుకుంటావా? బ్రెయిన్లో ఉంటుందా? అయితే రాసుకో, చెప్తా. నీ బ్రెయిన్లో రాసుకో. చెప్తుంది వాళ్ళ ఆయన నెంబరు, వాళ్ళ అమ్మమ్మ నెంబరు, వాళ్ళ మామ అన్ని నోటీడు. ఈడ కట్టుకుందిరక్క. లాస్ట్ కాంచిన అయిపోతావా ఎక్క నువ్వు? ముండలారా నన్ను ఎందుకే కొడతాండ్రే? అమ్మ కూతురు ఎందుకే నన్ను కొడతాండ్రు? నాకు మొలుకున్నారు. అప్పుడు నీ మొగుడికి చెప్పాలి కదా నువ్వు. అప్పుడు నీ మొగుడికి చెప్పాలి కదా. మీ నాయన కన్నీ వేసేస్తున్నాడే. మీ నాయన ఎవడంటే మా నాయన గొంతులో ఉన్నాడు పో అంటే గొంతులేదు చెప్పు వాళ్ళ అమ్మనా వాళ్ళ అమ్మమ్మనా? ఎట్లా పుట్టినావు నువ్వు మీ నాయనకి? నువ్వు కూడా ఆడదానివేనా అని అంటుంది వాళ్ళ అమ్మమ్మని. అట్లే అది ఆ అక్క కూడా కుంకుమ పెట్టు లక్ష్మి. ఎందుకు అందుకు కొట్టి 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 దీన్ని వదిలేయండి, దాన్ని ఎక్కువ మాట్లాడొద్దని నేను చెప్తాను. చంద్రముఖి అయిపోతుంది అప్పుడప్పుడా. అమ్మో ఏం మాట్లాడుతుంది వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మమ్మని మళ్ళీ ఎవరు నేను చెప్పింది మాట ఇట్లా మాటలు చెప్పింది అంతే. నోటికి నిలికే లేదు దానికి. నువ్వు అట్రా బాగా కనపడతావు బొమ్మ. నువ్వు చెప్పు అని మీ హస్బెండ్ పేరు చెప్పు. పాట పాడు, డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి దాన్ని పెట్టినట్టు గుణ. సరే ఉండు, ఆఫ్ చేస్తా వీడియో.